VFM న్యూస్ కి స్వాగతం. అనంతపురం వేణుగోపాల్ నగర్ 3వ డివిజన్లో కార్పొరేషన్ కి సంబంధించిన స్థలంలో అక్రమ కట్టడాలు కడుతున్నారని సచివాలయ సిబ్బందికి, టౌన్ ప్లానింగ్ వారికి, అలాగే కమిషనర్ గారికి పలు దఫాలుగా ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ 3వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 168, 4 మరియు 169-1లో మున్సిపల్ కార్పొరేషన్ ఓపెన్ సైట్లో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, అనంతపురం కార్పొరేషన్ స్థలాల్లో కొంతమంది అవినీతి పరుల చేతివాటం వలన ఆ భూములు అన్యక్రాంతం అవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ అక్రమ కట్టడాలపై పూర్తిగా విచారణ చేసి అక్రమ కట్టడమా లేక సక్రమ కట్టడం తెలియచేయాలని వారు కమిషనర్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలియజేయమనగా 168 సర్వే నంబర్ 168లో సర్వే నంబర్ 169లో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ వారు బినామీ పేర్లతో మేము ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా వేణుగోపాల్ నగర్ 3వ డివిజన్లో గత 2 ఏళ్ళు 3 ఏళ్ల నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వం మొదలు పెట్టినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఎన్ని అర్జీలు ఇచ్చినా దాన్ని పట్టించుకుని పోలేదు. ఓంకార్ గారికి కూడా దాని రికార్డు అంతా ఇచ్చినాం, కానీ మాకు ఎటువంటి సమాధానం ఇవ్వలే, ఎండార్స్మెంట్ ఇవ్వలే. అడిగితే కింద సమాధానాలు దాటేస్తున్నారు. వాళ్ళేమి యథేచ్ఛగా ఇల్లు కడతాన్నారు. ఆపుతారా? అక్రమ కట్టడమా సక్రమ కట్టడం నాకు తెలియజేయండి. ఇది మున్సిపాలిటీ ఆస్తి, ప్రజలందరిది, ప్రజలందరూ భాగస్వాములు. వాళ్ళది ఒకటే కాదు, ఏదన్నా ఒకవేళ మీరు అమ్మింటేనో లేదా మీకు టౌన్ ప్లానింగ్ ఎవరికి ఏమైనా ముడుపులు ముట్టింటేనో అప్పుడు అదే దాన్నన్నా చెప్పండి. లేకపోతే మీరు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? సూటిగా ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని, టౌన్ ప్లానింగ్ వారిని. ఇంకా మీకు ఇది కాలేదా? ఇదే విషయమే సిపిఐ వారు ఎన్నిసార్లు మీకు అడిగినారు. సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు గారు అనేక సార్లు పోరాటం చేసి అడిగినారు మిమ్మల్ని, సమాధానం లేదు. మేము అడుగుతున్నాం, సమాధానం లేదు. చెప్పండి, మీరు సమాధానం చెప్పే వరకు మేము కదలం. కమిషనర్ గారు రేపు పొద్దునే రమ్మన్నారు. రేపు పొద్దునే సమాధానం సరిగ్గా ఇవ్వకుంటే మాత్రము మాకి రాతపూర్వకంగా ఇవ్వకుంటే మాత్రం కమిషనర్ ఛాంబర్ ఇచ్చి వెళ్ళేది లేదు. పోయిన వారం కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు ఎటువంటి చర్య ఇంతవరకు తీసుకోలేదు. నిమ్మకు నీరెత్తున్నట్లు ఉన్నారు అధికారులు. మళ్ళీ ఈ వారం వచ్చినాం మేము, కనీసం ఇంత కూడా వాళ్ళేమో ఫాస్ట్ గా పని చేస్తున్నారు. బిరిగ్ అయిపోలా అని 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, రాత్రి బదులు చేస్తున్నారు. మొన్న సీఎం గారు కూడా కలెక్టర్ సాధిలో అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఆర్డర్ ఇచ్చడం జరిగింది. సీఎం గారికి మీరు ఏం గౌరవం ఇస్తున్నారు? ఇంకా వైఎస్ఆర్ గవర్నమెంట్ కాదు ఉండేది, తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇప్పుడు ఉండేది, ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే ఎట్లుంటుందంటే మీకు చూపిస్తారు చంద్రబాబు నాయుడు. మీరు న్యాయం చేయకపోతే మేము కరెక్ట్ లోకేష్ సార్ 14-15 తారీఖు అనంతపురం విజిట్ ఉంది. ఆ అనంతపురం విజిట్ లో మేము ఖచ్చితంగా అంటే లోకేష్ గారు ముందరే కూర్చొని మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, లోకేష్ బాబు గారికి ముందర తీసుకుపోయి ఈ సమస్య సాల్వ్ వరకు మేము కదలం. దయచేసి ఈ సమస్యను సాల్వ్ చేయండి మీకు నమస్కరించి చెప్తున్నాను. 1996లో మున్సిపాలిటీకి రిజిస్టర్ చేయించినారు. అప్పటి నుంచి అనేక బినామీ పేర్లతో మార్చుకుంటూ యథేచ్ఛగా ఇల్లు కడుతున్నారు. దీని మీద మీరు యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? అనేక మార్లు 2 సంవత్సరాలను వైఎస్ఆర్ గవర్నమెంట్ లో దీన్ని మొదలు పెట్టినారు. ఎన్నో మేము అర్జీలు ఇచ్చినాం కలెక్టర్ గారి, కమిషనర్ గారి, టౌన్ ప్లానింగ్, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రజల ఆస్తులు మీరు కాపాడేకున్నారా, వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కాపాడేకున్నారా? అదొక సమాధానం చెప్పండి దయచేసి. మీరు ఇంకా స్పందించుకోకుంటే మీరు మున్సిపాలిటీ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కండువన్నా వేసుకోండి. మీరు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇంకా వైఎస్ఆర్ వాళ్ళది జరుగుతుంటే ఎలా అండి? దయచేసి చెప్తున్నాము, మేము ఇంటినే ముట్టడిస్తాం.